యేసయ్యను అప్పగించిన యోధ. యేసయ్య తన శిష్యులను చూచి 2 దినములైన తరువాత పస్కా పండుగ వచ్చును, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ బట్టకి అప్పగింపబడునని చెప్పారు. ఆ సమయమున కైప ప్రధాన యాజకులను మరియు ప్రజల పెద్దలను యేసయ్యను మాయోపాయం చేత పట్టుకొని చంపవాలని ఏకమై ఆలోచన చేసిరి. అప్పుడు శిష్యుల్లోని ఒకడైన ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను యేసును అప్పగించినడలా నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. యేసయ్య అన్నారు శిష్యులతో, నేను మిమ్మలను 12 ఏర్పరచుకున్నాను, కానీ మీలో ఒకడు సాతాను. యోధా దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చేవాడు. యోధాకు డబ్బులు కావాలి. యేసయ్య శిష్యుడిగా ఉండి కూడా ధనాశను జయించలేకపోయాడు. ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరడు. యేసయ్య అన్నారు, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. కాబట్టి మనం యేసయ్యను మన జీవితాంతం వెంబడించి ఆ దేవుడు అనుగ్రహించే పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి.